ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్స్ గ్రూప్స్ నోటిఫికేషన్స్ వస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేనైతే పాలిటీనే చదువుతున్నానండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కరెంట్ అఫైర్స్కి నోట్స్ పెట్టుకున్నాను. ఆ కరెంట్ అఫైర్స్ అన్ని నోట్స్లో రాసుకుంటున్నాను. అండ్ ఏంటి అక్క ఇలా మాట్లాడుతుంది, గ్రూప్స్ నోటిఫికేషన్స్ ఇప్పటికిప్పుడు వస్తే మీరు సిద్ధమా అని. సో చాలామంది నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. సో చాలామంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంటారు. బట్ మీ సిలబస్ ఎంతవరకు కంప్లీట్ చేశారు, మీరు ఎన్నిసార్లు రివిజన్ చేశారు, ఎన్నిసార్లు మాక్ టెస్ట్లు రాశారు, ఎన్నిసార్లు టెస్ట్ సిరీస్ రాశారు, ఎన్నిసార్లు మీ రివిజన్ కంప్లీట్ అయిందని చెప్పేసి మీరు క్వశ్చన్ వేసుకున్నారు. సో ఇవన్నీ మీరు చేశారా లేదా అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సిలబస్ అట్లీస్ట్ 50% అయిపోయిందా ఏంటి? సో మనం చాలా వరకు ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాపీనెస్ కన్నా మన మైండ్ బ్లాంక్ అయిపోతుంది తెలుసా. ఎందుకంటే సో ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ వస్తే అట్లీస్ట్ ఒక 3 monthsలో మనకు ఎగ్జామ్స్ పెట్టేశారు. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పటివరకు అసలు సిలబస్ నిజంగా చెప్తున్నా, ఇప్పటివరకు ఎవరు 50% సిలబస్ కూడా కంప్లీట్ చేయలేరు. మీరు నన్ను తిట్టుకున్నా ఏమనుకున్నా సరే, ఎంత రూడ్గా మాట్లాడుతుంది అనుకున్నా సరే. సో చాలామంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఇదే టాక్ ఉంటుంది. కానీ మనం ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేసాము, ఎన్నిసార్లు రివిజన్ చేసిన దాన్ని చదువుకున్న దాన్ని ఎంత కరెక్ట్గా మనము మాక్ టెస్ట్ సిరీస్ రాస్తున్నాము ఏంటి అని చెప్పేసి ఎవరు ఆలోచించరు. ఇక్కడ వచ్చేసి నేను 9 to 11 వరకు చదువుకున్నానండి. సో ఆ టైంలో నేను రికార్డ్ చేశాను. బట్ ఇక్కడ మా పాప 9 o'clock పడుకోలేదు. సో నేను బుక్స్ ఓపెన్ చేస్తే నా పక్కనే వచ్చి కూర్చుంటుంది. సో కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇగ్నోర్ చేసేయండి. సో ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే నోటిఫికేషన్స్ వస్తే మీరు అసలుకి హ్యాపీగా ఫీల్ అయ్యేదానికన్నా సాడ్గా ఫీల్ అయ్యేది ఎక్కువ ఉంటుంది తెలుసా. ఎందుకంటే నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యే ఆస్పిరెంట్ ఎవరు అంటే, సో నేను అట్లీస్ట్ ఒక సిలబస్ 20% కంప్లీట్ చేసాను అనుకునే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అసలు సిలబసే కంప్లీట్ కాలేదు, ఇప్పటివరకు 20% 30% కూడా సిలబస్ కంప్లీట్ కాలేదు అనేవాళ్ళు సాడ్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నోటిఫికేషన్స్ వచ్చాక అసలు టైం ఉండదండి. సో ఎగ్జామ్ పెడుతూనే ఉంటారు. సో నోటిఫికేషన్ వచ్చాక మనకు టెన్షన్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంటాయి. సో నోటిఫికేషన్ వచ్చింది ఇంకా ఎగ్జామ్ ఉంటుందని హడావిడిలో మనం అసలుకి చదివినా అసలు అది మన బ్రెయిన్కి ఎక్కదండి. సో ఇప్పుడు నోటిఫికేషన్ రానప్పుడే మనం సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇది నేను పదే చెప్తున్నాను విషయం అండి. సో వన్స్ నోటిఫికేషన్ వచ్చాక మాత్రం టైం ఉన్నా మనకు టెన్షన్ స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకే నోటిఫికేషన్ రానప్పుడు మాత్రమే చదవండి, ఇప్పుడే చదవండి, ఇదే మంచి టైం. సో నోటిఫికేషన్స్ ఇయర్ ఎండింగ్ లోపల వస్తాయి. మనకు అట్లీస్ట్ ఒక 4-5 months ఉంది. ఈ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే ఏం రాదు. సో నెక్స్ట్ ఎలాగో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి డెఫినెట్గా నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో Group 2 Group 1 ఎగ్జామ్ పెద్ద ఎగ్జామ్స్కి అట్లీస్ట్ మనకు 1 year ప్రిపరేషన్ ఉండాలండి. సో ఇంకా హౌస్ వైఫ్స్ కానీ ఇతర అంటే పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకు ఇంకా ఎక్కువ టైమే పడుతుంది. సో ఎవరు అంటే సో ఫైనాన్షియల్ స్టేబుల్ ఉన్న వాళ్ళకి, ఏ వర్క్ చేయలేని వాళ్ళకి, ఏ వర్క్ చేయకుండా ఓన్లీ స్టడీ పైనే టైం పెట్టే వాళ్ళకి సో 6 months 8 months ఎనఫ్ అండి. బట్ మనలాంటి హౌస్ వైఫ్స్కి, పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకి 1 year డెఫినెట్గా పడుతుందండి. సో అందుకే చెప్తున్నాను, నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేయకండి. నోటిఫికేషన్స్ వచ్చాకే మేము చదువుకుంటాం అని అనుకునే వాళ్ళకన్నా మూర్ఖులు లేకుంటారండి. నేను ఎందుకు ఇంతగానం చదవండి అని చెప్తున్నానంటే, సో గ్రూప్స్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడో ఒక్కసారి వస్తాయండి. వచ్చినప్పుడు మాత్రమే మనం ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ కావాలని చెప్తున్నాను. సో మనకు యూపీఎస్సీ లాగా ఇయర్ క్యాలెండర్ లేదు కదండి. సో అందుకే గ్రూప్స్ నోటిఫికేషన్స్కి చాలా మంచిగా ప్రిపేర్ కావాలని చెప్తున్నాను. చాలా మంది ఇలానే ఉన్నారండి, నోటిఫికేషన్స్ వచ్చాకే చదువుతామని అనుకునే వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఎలా ఉంటారంటే చాలామంది సో నోటిఫికేషన్స్ వచ్చే వరకు మనం అట్లీస్ట్ ఒక 60-70% సిలబస్ కంప్లీట్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వచ్చాక మనకు స్ట్రెస్ అనేది, ఆ టెన్షన్ అనేది ఉండదండి. సో ఇప్పటికీ ఒక 70% సిలబస్ కంప్లీట్ చేసుకునే నోటిఫికేషన్ టైం వరకు, తర్వాత మన నోటిఫికేషన్ వచ్చాక ఇంకా అంత సిలబస్ కంప్లీట్ చేసుకొని టెస్ట్ సిరీస్ రివిజన్ ఇంపార్టెంట్ అండి. చాలా వరకు ఎలా చేస్తారంటే మొత్తం సిలబస్ కంప్లీట్ చేశాకే రివిజన్ చేస్తాం అనుకునే వాళ్ళు అలా కూడా ఉంటారండి. సో అలా అస్సలు చేయకండి. సో ఎలా అంటే నేను ఆల్రెడీ రివిజన్ ఎలా చేయాలని చెప్పేసి నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అలా చేయండి. ఈరోజు చదివిన టాపిక్ని నెలలో అట్లీస్ట్ ఒక 4 times 3 times రివిజన్ చేస్తే మనకు సిలబస్ అయిపోయాక మళ్ళీ రివిజన్ చేసే టైం ఉండదు, అంటే రివిజన్ చేయాల్సిన అవసరం ఉండదండి. సో ఎలా అంటే మనం అట్లీస్ట్ ఒక టాపిక్ని 4 times రివిజన్ చేశాక లాస్ట్ టైం రివిజన్ చేయాలనుకున్నప్పుడు మనకు ఫస్ట్ టైం ఒక 1 hour పడుతుంది ఒక టాపిక్ చదవడానికి, సెకండ్ టైంకి వచ్చేసరికి ఒక 45 minutes పడుతుంది, థర్డ్ టైంకి వచ్చేసరికి 1/2 hour. సో అలా 4th to 5th టైంకి వచ్చేసరికి మనకు ఒక 5 minutesలో అయిపోతుంది అంతే అండి రివిజన్.
సో అలా రివిజన్ చేయండి. అండ్ టెస్ట్ సిరీస్ కూడా రాయండి, ఇప్పటి నుంచే రాయండి. ఒక్కొక్క టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ రాయండి. సో నేను కూడా పర్చేస్ చేస్తాను, నేను కూడా కొనుక్కొని, అంటే బుక్లెట్స్ బాగుంటాయా, టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో బాగుంటాయని చెప్పేసి కనుక్కొని నేను కూడా రాస్తానండి. సో టెస్ట్ సిరీస్ మెయిన్ అండ్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు ఒక టాపిక్ ఎంతవరకు గుర్తుంటుంది, ఎంతవరకు మనము కరెక్ట్గా చదువుతున్నాం ఏంటని చెప్పేసి మనం టెస్ట్ సిరీస్ రాస్తేనే తెలుస్తుందండి. ఇంకా రివిజన్ అయితే చెప్పాను కదండి. సో నోటిఫికేషన్స్ కోసం మాత్రం వెయిట్ చేయకండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక టైం ఉండదు, టైం ఉన్నా మనకు ఆ టైంలో అప్లికేషన్ ప్రాసెస్ అని అలా ఇది అని చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మనం చదవలేమండి, ఆ స్ట్రెస్లో ఆ టెన్షన్లో మనకు చదివినది కూడా బ్రెయిన్కి ఎక్కదు. సో అందుకే ఇప్పుడే పీస్ఫుల్గా ఉన్న టైం అంటే ఇప్పుడే అండి. నేను పదే చెప్తున్నాను, నోటిఫికేషన్స్ కోసం మాత్రం వెయిట్ చేయకండి, ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక టైం ఉండదని చెప్తున్నాను. మెయిన్లీ జాబ్ చేసుకునే వాళ్ళకు, పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకు, ఇంకా హౌస్ వైఫ్స్కి అండి. హౌస్ వైఫ్స్కి ఒక టైం అంటూ ఉండదండి. సో ఇంట్లో ఎనీ టైం 24 hours అంటే మనం డే టైంలో ఎనీ టైం పిల్లల్ని చూసుకునే వాళ్ళకు ఎనీ టైం వర్క్ ఉంటుంది. సో మనకంటూ దొరికిన టైమే మన టైం అనుకొని యూస్ చేసుకుంటూ చదువుకోవాలి. సో మనకంటూ సపరేట్ టైం ఉండదు. సో అందుకే ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ కాండి. అంతే అండి వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. చిన్న లైక్ వల్ల నాకు ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది. సో నాకు కొంచెం మరింత బూస్టప్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. అంతే అండి వీడియో వచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.